టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడింది. ఇది మోంథా తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది బంగాళాఖాతంలో నైరుతి ఆగ్నేయ మధ్య కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదిలింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్ల దూరంలో, చెన్నై తూర్పు ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. తీరం వెంట 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో మంగళవారం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనకాపల్లి, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాలో విద్యా సంస్థలకు ఎల్లుండి వరకు సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, వైఎస్ఆర్ జిల్లాలో విద్యా సంస్థలకు రేపటి వరకు సెలవులు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని విద్యా సంస్థలకు కలెక్టర్ హిమాంశు శుక్లా రేపటి వరకు సెలవు ప్రకటించారు. మోంథా తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాల వరకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు 5 రోజుల పాటు వేటకు వెళ్లొద్దన్నారు. అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 1-2 చోట్ల అత్యంత భారీ వర్ష సూచన ఉన్నట్లుగా చెప్పారు. తీర ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 4వ రోజున ఉత్తర కోస్తాలో భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది 1-2 చోట్ల. కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని 1-2 చోట్ల ఈరోజు రాబోయే 24 గంటల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, NTR, పల్నాడు, తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఇక ఈ 24 గంటల్లో పశ్చిమ రాయలసీమ అయిన కర్నూలులోను, అనంతపురంలోను, శ్రీ సత్యసాయి జిల్లాలోనూ 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంటే 28వ తేదీన శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న జిల్లాలన్నింటిలో భారీ నుంచి అతి భారీ, కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఇక ప్రకాశం, తిరుపతి, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం 2వ రోజు నమోదయ్యే అవకాశం ఉంది. 2వ రోజు పశ్చిమ రాయలసీమతో పాటు చిత్తూరులో కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇచ్చాము. శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న జిల్లాలకు 2వ రోజున రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక 3వ రోజు కూడా ఉత్తర కోస్తాలో ఎక్కువ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా బాపట్ల, పల్నాడు మరియు ప్రకాశంలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలులో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. వీటితో పాటుగా ఈరోజు తీరం వెంబడి, తీరం ఆవల 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. కోస్తా తీరంతో పాటు ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో కూడా
అనుకూలంగా లేనందువల్ల మత్స్యకారులు ఈ రోజు నుంచి 4 రోజుల వరకు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక రేపు 60 నుంచి 70 గరిష్టంగా 80 కిలోమీటర్ల వరకు ఉదయం ఉండే అవకాశం ఉంది. సాయంత్రం వచ్చేసరికి 90 నుంచి 100 గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 29వ తేదీ నాటికి 60 నుంచి 70 గరిష్టంగా 80 క్రమేపీ తగ్గి 45 నుంచి 55. ఇక సాయంత్రం తర్వాత ఇంకా తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి మత్స్యకారులు ఈ 5 రోజులు మొదటి 4 రోజులు అత్యంత అప్రమత్తంగా, 5వ రోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తరువాత వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్ర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది. ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్, ఆకస్మిక వరద కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. తీవ్ర తుఫాను భూమిపైకి వచ్చిన తరువాత కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది. కొన్ని గంటల తరువాత అది తుఫానుగా మారి తరువాత తీవ్ర వాయుగుండంగా, ఆ తదుపరి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. అందుకని 29వ తేదీని కూడా దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి కోస్తా జిల్లాల మీద భారీ నుంచి అతి భారీతో పాటు 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలకి ఆస్కారం ఉన్నట్టు మీకు తెలియజేయడం జరిగింది. ఇప్పటికున్న పరిస్థితుల్లో అది కాకినాడకు సమీపంలోనే తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో 90 నుంచి 100 గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లోనూ కోస్తా తీరంలోనూ చాలా చోట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ ద్వారా తెలియజేయటం జరిగింది. మరియు అడ్వైజరీస్ ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే విషయాన్ని కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. తిరుపతి జిల్లాలో మోంథా తుఫాను ప్రభావం కనిపిస్తోంది. గూడూరు నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. తుపిలిపాలెం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. సముద్రం 50 అడుగుల మేర ముందుకు వచ్చింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. మోంథా తుఫాన్ను ఎదుర్కోవటానికి దక్షిణ మధ్య రైల్వే సన్నద్ధమైంది. విజయవాడ డివిజన్ పరిధిలోని అన్ని బ్రాంచ్ల అధికారులతో డీఆర్ఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమావేశం నిర్వహించారు. ఆపరేటింగ్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, కమర్షియల్, మెడికల్ విభాగాలను అప్రమత్తం చేశారు డీఆర్ఎం. రైల్వే ట్రాక్లు, వంతెనల వద్ద పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. డీజిల్ లోకోమోటివ్లు, మొబైల్ రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు. విజయవాడ, రాజమండ్రి, కాకినాడ టౌన్, భీమవరం, తెనాలితో సహా కీలక స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. మోంథా తుఫాన్ను ఎదుర్కోవటానికి దక్షిణ మధ్య రైల్వే సన్నద్ధమైంది. విజయవాడ డివిజన్ పరిధిలోని అన్ని బ్రాంచ్ల అధికారులతో డీఆర్ఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమావేశం నిర్వహించారు. ఆపరేటింగ్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, కమర్షియల్, మెడికల్ విభాగాలను అప్రమత్తం చేశారు డీఆర్ఎం. రైల్వే ట్రాక్లు, వంతెనల వద్ద పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. డీజిల్ లోకోమోటివ్లు, మొబైల్ రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు. విజయవాడ, రాజమండ్రి, కాకినాడ టౌన్, భీమవరం, తెనాలితో సహా కీలక స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.